జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. కాలం గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా? ఇప్పటివరకు ఏ విధంగా మన జీవితాలు గడిచిపోతుంది? గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాల్లో ఏ విధంగా గౌరవాన్ని పొందారు? ఇప్పుడు మన పిల్లలకు మనము ఏం నేర్పుతున్నాం? జీవితం ఏ విధంగా గడవబోతున్నది? కాలం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క పూర్తి వీడియోని చూసేసి రాబో రోజుల్లో కాలం పరుగులు పెడుతోంది. ఆ పరుగులో మనం ఎన్నో సంపాదించుకున్నాం, కాని అంతకంటే విలువైనవి ఎన్నో పోగొట్టుకున్నాం. ఈరోజు రవి 20 ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఎందుకు? తనకు జన్మనిచ్చిన, తన బాల్యాన్ని పంచిన ఆ పాత ఇంటిని అమ్మేయడానికి. ఆ ఇంటి ముందు నిలబడగానే రవి గుండె బరువెక్కింది. ఒకప్పుడు అదొక బృందావనం. చుట్టాల రాకతో, పిల్లల కేరింతలతో కళకళలాడేది. కాని ఈరోజు ఒక పెద్ద తుప్పుపట్టిన తాళం ఆ జ్ఞాపకాలను బంధించేసింది. అమ్మడానికి సిద్ధమైన ఆ ఇంటిని ఆఖరిసారి చూద్దామని ఆ తాళం తీశాడు రవి. తలుపు తెరిచిన శబ్దం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. లోపల అడుగుపెట్టగానే ఆ ఇంటి గోడలు రవితో మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ ధూళిపట్టిన నేల, ఆ వెలసిపోయిన రంగులు అన్నీ గతాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళింది. అది రవి బాల్యం. అదొక స్వర్ణయుగం. అప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, 40 మంది మనుషులు. పొద్దున్నే కోడికూత కన్నా ముందే మా ఇంట్లో సందడి మొదలయ్యేది. అమ్మమ్మ గొంతు, బావి దగ్గర నీళ్ల చప్పుడు, వంటింట్లో గరిటెల శబ్దం, అవే మా అలారాలు. మా ఇంట్లో బాత్రూం ఒక్కటే ఉండేది. కాని ఆశ్చర్యమేంటంటే స్కూల్ టైంకి ఎవరూ లేట్ అయ్యేవారు కాదు. స్నానాల దగ్గర ఆ తోపులాటలు, ఒకరి సబ్బు ఒకరు లాక్కోవడాలు, బాబాయిల కేకలు, అదొక చిన్నపాటి యుద్ధంలా ఉండేది. కాని అందులోనూ ప్రేమే ఉండేది. అప్పట్లో నాకు, నీకు అనే తేడాలు లేవు. వండుకుంటే గంపెడు అన్నం, వడ్డించుకుంటే ఆకు నిండా ఆప్యాయత. ఎవరికి ఏది ఇష్టమో అడగడం ఉండేది కాదు. వండిందే మహాప్రసాదం. పచ్చడి మెతుకులైనా సరే 10 మందితో కలిసి తింటే ఆ రుచి వేరు కదా. అది 1998 అనుకుంటా. ఆ ఏడాది ఆకాశం మా మీద పగబట్టింది. ఏకధాటిగా కురిసిన వానికి మా పొలాలన్నీ సముద్రాల్లా మారిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలైంది. అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో అంతా అయిపోయింది నాన్న, ఇంకేం మిగిలింది? పంట చేతికొస్తుందన్న నమ్మకంతో షావుకారు దగ్గర అప్పు తెచ్చా. ఇప్పుడు ఆ వడ్డీలు ఎలా కట్టాలి, అసలెలా తీర్చాలి? అందరూ భయంతో వణికిపోతున్నారు. కాని ఆ ఇంట్లో ఒక్కరు మాత్రం నిశ్చలంగా ఉన్నారు. ఆయనే మా తాతయ్య. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆయన కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు. తాతయ్య, అప్పుడు ఏమైందిరా? వాన పడితే పంట పోయింది, కాని మన ప్రాణాలు పోలేదు కదా, ఎందుకురా అంత భయం? అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో పరువు పోతుంది నాన్న. అప్పుల వాళ్లు ఇంటి ముందు నిలబడితే ఆ అవమానం తట్టుకోలేం. తాతయ్య, ఒరేయ్ పిచ్చోడా, పరువు అంటే జేబులో డబ్బు కాదురా, గుండెలో ధైర్యం. ఇదిగో ఈ గొలుసు అమ్మేయండి. మీ అమ్మ దాచిన ఈ డబ్బులు తీసుకోండి. రేపు ఉదయమే ఆ షావుకారప్పు తీర్చేయండి. పెద్ద నాన్న కన్నీళ్లతో, వద్దు నాన్న, ఇది మీది. ఇది అమ్మేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి? తాతయ్య, అప్పుడు నాకు ఆస్తి అంటే ఈ బంగారం కాదురా, మీరే. మీరు కలిసున్నంతకాలం, ఈ ఇంట్లో నవ్వులున్నంతకాలం నన్ను ఏ కష్టం ఏమీ చేయలేదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాని రక్త సంబంధం పోతే కొనలేం. మీరు నాకు మాటివ్వండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇలాగే కలిసి ఉంటామని. అది మా తాతయ్య అంటే ఆ రోజు నాకు అర్థమైంది. ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇల్లు కాదు, అదొక రక్షణ కవచం. బయట తుఫాను మమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మా ఇంట్లో ధైర్యం అనే సూర్యుడున్నాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పిల్లలు పెద్దయ్యారు, పట్నం మోజు పెరిగింది. స్వార్థం అనే విషం మెల్లగా ఇంట్లోకి పాకింది. చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యాయి. నీకెంత, నాకెంత అనే మాటలు ప్రేమను మింగేశాయి. అది మా జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకం. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. అప్పుడు మా తాతయ్య, ఒరేయ్, ఆ సున్నం గీత నేల మీద గీయకండిరా, నా గుండె మీద గీయండి. ఈ ఇల్లు నేనిటుకలతో కట్టలేదురా, నా రక్తంతో కట్టాను. ఇప్పుడది ముక్కలైపోతుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది అని అన్నాడు. ఇంటి మధ్యలో అడ్డంగా గోడలేచింది. అది ఇటుకలతో కట్టిన గోడ కాదు, మా తాతయ్య గుండె మీద కట్టిన గోడ. ఆ గోడ మా బాల్యాన్ని కూడా 2 ముక్కలు చేసింది. చివరికి ఎవరి దారి వారిదయింది. కలకలలాడిన ఇల్లు బోసిపోయింది. ఆ పెద్ద ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ మాత్రమే మిగిలిపోయారు. పిల్లలు లేని ఆ ఇల్లు వారికి ఒక శ్మశానంలా మారింది. దిగులుతోనే వారు కన్నుమూశారు. వర్తమానంలోకి వచ్చిన రవికి కన్నీళ్లు ఆగలేదు. గోడమీద ఉన్న తాతయ్య ఫోటో వంక చూశాడు. నేను బాగా సంపాదిస్తున్నాను తాతయ్య, కాని మనశ్శాంతిని కోల్పోయాను.
నా పిల్లలకు ఆస్తి ఇస్తున్నాను, కాని మీరు నాకిచ్చిన అద్భుతమైన బాల్యాన్ని ఇవ్వలేకపోతున్నాను అని మనసులోనే ఏడ్చాడు. ఆ క్షణం రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇల్లు అమ్మకూడదు. ఇది ఇల్లు కాదు, మా వంశవృక్షం యొక్క వేరు. వెంటనే ఫోన్ తీసి సంవత్సరాల తరబడి మాట్లాడని తన బాబాయిలకు, కజిన్స్ అందరికీ ఫోన్ చేశాడు. మన ఇల్లు మనల్ని పిలుస్తోంది, అందరూ వచ్చేయండి అని పిలిచాడు. రవి పిలుపులో ఉన్న ఆవేదన అందరికీ అర్థమైంది. పంతాలు పట్టింపులు పక్కనబెట్టి చెల్లాచెదురైన పక్షులన్నీ మళ్లీ గూటికి బయలుదేరాయి. ఇన్నాళ్లు కళ తప్పిన ఆ ఇంటికి మళ్లీ పండగ శోభ వచ్చింది. అందరూ వచ్చారు. ఆ ఇంటి ముంగిట మళ్లీ కార్ల సందడి, మొహమాటాలు ఆ గేటు బయటే వదిలేశారు. ఒకరినొకరు హత్తుకున్నారు. ఇన్నాళ్లు వారి మధ్య ఉన్న మనస్పర్ధల గోడలు కూలిపోయాయి. ఇల్లు మళ్లీ ఒక్కటయింది. మనసులు మళ్లీ ఒక్కటయ్యాయి. డబ్బు సంపాదిస్తే వస్తుంది, పోతే మళ్లీ వస్తుంది. కాని మనం అనుకునే మనుషులు ఒక్కసారి దూరమైతే మళ్లీ రారు. ఈరోజు ఆ ఇల్లు మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే అక్కడ మళ్లీ ప్రేమ చిగురించింది. ఉమ్మడి కుటుంబం అనేది ఒక వ్యవస్థ కాదు, అది మన బలం. ఉన్నవాళ్లు కాపాడుకోండి, దూరమైన వాళ్లు కలుసుకోండి. ఈ వీడియో చూశాకనైనా మనలో మార్పు తెచ్చుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతకి జై.